గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను అంటున్నారు. మీరు 2014, 2019 మధ్యలో పాదయాత్ర చేశారు. మీ పాదయాత్రకి మాలాంటి పిచ్చోళ్ళు అందరూ కూడా ఫిదా అయిపోయి మీకు సపోర్ట్ చేసాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకోవడం, ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా మాట్లాడటం, ప్రతి ఒక్కరిని ఇది ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేశారు. మీ యొక్క ఓటు బ్యాంక్ కోసం, మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, మీరు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎన్నో రకాలు ఒక సర్కస్లో చేసే, అలాగే ఒక మ్యూజిషియన్ చేసే అన్నీ మ్యూజిషియన్ చేశారు, అన్ని సర్కస్లు చేశారు. వాటికి మేము ఇది ఎన్ని నిజాలేమో అనుకొని, మీరు చేసే నిజాలేమో అనుకొని, మీకు పదవొచ్చకు కూడా మీరు ఇలాగే ఉంటారు, ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజలతో ఉంటారు, ప్రజలకు మమేకమై ఉంటారు, ప్రజలు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు అని నమ్మి 2014, 2019 మధ్యలో మీరు చేసిన విన్యాసాలకి ఫిదా అయ్యి 2019లో మీకు అధికారం ఇచ్చాం, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాం. పిచ్చోళ్ళు అయిపోయారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎంత పిచ్చోళ్ళు అయ్యారంటే, ఇండివిజువల్గా ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తే 151 స్థానాలు ఇచ్చేంత పిచ్చోళ్ళు అయిపోయారు మీకు రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు అయిపోయారు. 151 స్థానాలు ఇచ్చేంత పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ మీరు ఏం చేశారు? అధికారంలోకి ఎక్కగానే, సీఎం కుర్చీలో కూర్చోగానే మీరు ఏం చేశారు? ఈనాడైనా ప్రజల మధ్యలో ఉన్నారా? ప్రజలతో ఉన్నారా? ఏ ప్రజలతో అయినా ఇబ్బంది తెలుసుకున్నారా? ప్రజల కష్టాలు తెలుసుకున్నారా? ప్రజల మధ్య తిరిగారా? పరదాలు కట్టుకొని పరదాల చాటున మీరు వస్తున్నారు, మీరు ఏదైనా మీటింగ్ వస్తున్నారంటే ఆ యొక్క మండలం, ఆ యొక్క ఏరియా అంతా కూడా పరదాలతో కప్పేసి, మీరు హెలికాప్టర్ దిగిన కాడి నుంచి మీరు పెట్టే మీటింగ్ వెన్యూ కాడికి వెళ్ళే వరకు, మీటింగ్ ప్లేస్కి వెళ్ళే వరకు చుట్టూ పరదాలు. మిమ్మల్ని చూద్దామంటే ఒక సామాన్యుడికి కనీసం మీరున్న 5 సంవత్సరాలు ఎవరు కనపడలే. ఏదో టీవీల్లోనే, ఏదో సోషల్ మీడియాలో తప్ప. మీరు పబ్లిక్గా ప్రజల మధ్యన ప్రజలతో గడిపారా? మీకు అధికారం ఇచ్చిన ప్రజలతో ఈనాడైనా కూర్చొని మాట్లాడారా? అందుకు కదా మిమ్మల్ని ఈ రోజున రాష్ట్ర ప్రజలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తీసుకొచ్చారు. అంటే మీ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇసుకుపోయి ఉన్నారు, ఎంత అసహనంగా ఉన్నారు, ఎంత ఇబ్బందులు, ఎంత నలిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లో ఎలా నలిగిపోయారు, ఎంత నలిగిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.
ఒక్కసారి మీరు గమనించుకోండి. మళ్ళీ నేను పాదయాత్ర చేత అన్నారు. మళ్ళీ మీరు చేసే పాదయాత్రకి మోసపోయి మళ్ళీ మీకోసం నిలబడి మళ్ళీ మీకు ఓట్లు వేసే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి లేదు. మీరు పాదయాత్ర కాదు, పొళ్ళు దండాలు పెట్టిన, పిల్లి మొగ్గలు వేసుకొచ్చిన, రాష్ట్రం అంతా మీరు పిల్లి మొగ్గలు వేసిన మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు.